కేసీ కెనాల్ చివరి ఆయకట్టు ఉక్కాయిపల్లి ఛానల్ పూడికతీత అక్రమాలను తొలగించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఏపీ రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు గాలిచంద్ర హెచ్చరించారు. కేసీ కెనాల్ ఏఈ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆందోళన అనంతరం ఏఈ గంగిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోతే న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. కేసీ కెనాల్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కేసీ కెనాల్ ఏఈ గంగిరెడ్డికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కేసీ కెనాల్లో అంతర్భాగమైనటువంటి ఉక్కాయపల్లి ఫీడ్ ఛానల్ ఏదైతే ఉందో నీళ్లు దిగేటువంటి పాత కడప చెరువు ముఖద్వారం నుండి ఉక్కాయపల్లి వరకు పోయేటువంటి కెనాలు పూర్తిగా పూడికతో నిండిపోయింది. అటువైపు ఇటువైపు కెనాలకు రెండు వైపులా ఉన్నటువంటి కట్టలు రెండు ఆక్రమణకు గురైనాయి. వాటిని తొలగించాలని చెప్పి కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇందులో ఇంకొక కొత్త విషయం ఏమంటే కేసీ కెనాల్ పొడవున కడప నగరపాలక సంస్థ నుంచి డ్రైనేజీ కెనాల్ అన్నీ కూడా కేసీ కెనాల్కు లింక్ చేశారు. ఎక్కడైనా ఈ వేస్ట్ స్క్రాప్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ వ్యర్థాలతో పూర్తిగా కేసీ కెనాల్ నిండిపోతే నీళ్లు పోయే మార్గాలు కిందికి పోకపోతే ఎక్కడ పడితే అక్కడ గన్ను కొడుతున్నారు. కేసీ కెనాల్లో ఏదైనా చేయాలంటే ఒక బ్రిడ్జికి కలవర్టు వేయాలన్నా కూడా కేసీ కెనాల్ అనుమతి ఉండాలి. కానీ కడప నగరపాలక సంస్థ ఇష్టారాజ్యంగా కేసీ కెనాల్ను ఎంత పడితే అట్లా వాడుకుంటా ఉంది. పైగా నీళ్లు కిందికి పోకపోతే గన్లు కొట్టి ఆ పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ పట్టా ల్యాండ్లలో లేఅవుట్లలో నీళ్ళు వదిలేస్తున్నారు. ఎవరైనా ఏదైనా మా ప్లాట్లలో నీళ్ళు వదులుతున్నారంటే ఇట్లా నీళ్లు పోవాలా, డ్రైనేజ్ నీళ్లు పోవాలా, మీరు జాతి మాట్లాడితే మీ మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. పైగా కేసీ కెనాల్లో ఈ డ్రైనేజ్ నీళ్లు పెట్టడం వల్ల మొత్తము ఆయకట్టు రైతులు దిగుబడి తగ్గిపోయి నష్టపోతున్నారు. డిటర్జెంట్, కెమికల్స్ ఇవన్నీ యాడ్ అయ్యే ప్రమాదం ఉంది. అటువంటి వాటిని ప్రత్యేకమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసుకోకుండా అటు కేసీ కెనాల్ ఆయకట్టు రైతులను నష్టపడుతున్నారు, ఇరుగు పొరుగు ఉన్నటువంటి ప్రైవేటు పట్టా ల్యాండ్ ఓనర్లను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి ఇవాళ డ్రైనేజీ నీళ్లను బుగ్గవంకలో కూడా వదులుతున్నారు. బుగ్గవంకలో వదిలితే మీకేంటి నష్టం అనొచ్చు. బుగ్గవంకలో వదిలిన ప్రతి డ్రైనేజీ చుక్క ఎక్కడ పోయి కలుస్తూ ఉంది? పెన్నా నదిలో ఉన్నటువంటి గండి దగ్గర కలుస్తుంది. గండి దగ్గర పోయేటువంటి ఈ డ్రైనేజీ నీళ్ళన్నీ కూడా కరెక్ట్గా పోయి గండి వాటర్ వర్క్స్కు ఉండేటటువంటి పంపింగ్ స్కీమ్ కాడికి చేరుతున్నాయి. ఆ పంపింగ్ స్కీమ్ ద్వారా వచ్చే నీళ్ళు ఎక్కడికి వస్తున్నాయి? మళ్ళీ తిరిగి కడపలో ఉన్నటువంటి ప్రజలకు త్రాగునీటికి సప్లై చేసేటువంటి నీళ్లుగా మారుతున్నాయి. ప్రజలు ఏమయ్యా నీళ్ళు వాసన వస్తున్నాయి, నీళ్లు కలుషితంగా వస్తున్నాయంటే పైన నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఎక్కడో కలుస్తున్నాయిలే అని చెప్పి జనాన్ని మభ్యపెడుతున్నారు, మోసం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కడప నగరపాలక సంస్థ వైఖరి మార్చుకోవాలి, కేసీ కెనాల్ అధికారులు మేల్కోవాలి. అట్లా కాకపోతే కేసీ కెనాల్ ఆయకట్టుదారుల తరఫున రేపు పొద్దున పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి కడప నగరపాలక సంస్థను అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా కోర్టుకు కూడా ఈడుస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.